హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను 2 to 3 ఇయర్స్ బేబీకి షార్ట్ ఏ విధంగా కుట్టాలో చూపించబోతున్నాను అండి. ముందుగా మనకు ఏదైతే క్లాత్ కుట్టాలనుకుంటున్నామో ఆ క్లాత్ తీసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకోవాలి. 12 ఇంచెస్ తీసుకొని ఎక్స్ట్రా క్లాత్లో ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి వచ్చేసి నడుము పట్టి కింద 1 ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవడానికి క్లాత్ అయితే ఉంచుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 6.5 తీసుకున్నాను, అంటే 4 లేయర్స్ కదా, 6.5 తీసుకున్నాను. 6.5 into 4 అంటే 26 వస్తుంది. ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము భాగం నుండి కిందికి 8.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ గ్యాప్ అనేది 2 ఇంచెస్ ఉండాలండి. ఇవి రెండింటిని కలిపితే ఒక కర్వ్ అయితే గీసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత కింద కాళ్ళు టాయ్స్ దగ్గర లూజ్ వచ్చేసి 7.5 తీసుకోవాలి. ఇవి రెండింటిని కలుపుతూ కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా షార్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఈ విధంగా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మధ్యలోంచి ఓపెన్ చేసినట్టయితే మన షార్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది. కింద టాయ్స్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. నేను ఒక స్టిచ్ అయితే వేసాను, ఇంకొక లెగ్ది వేసేసుకోవాలి అదేవిధంగా సేమ్గా. తర్వాత మధ్య భాగంలో కిస్తా దగ్గర ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత అయిపోయింది కదా, స్టిచ్ వేసుకున్నాము. ఇప్పుడు నడుము ఎలాస్టిక్ పెట్టుకోవాలి కదా. ఎలాస్టిక్ పెట్టుకోవడానికి డబల్ ఫోల్డింగ్ చేస్తూ మధ్యలో ఒక చిన్న గ్యాప్ వదులుతూ ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదులుతూ రౌండ్ నడుము చుట్టైతే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకుందాము. ఎలాస్టిక్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నా అండి. ఎలాస్టిక్ని మనము ఈ నడుము భాగం కుట్టినాం కదా, అక్కడ అందులో మధ్యలో గ్యాప్ ఉన్నది కదా, అక్కడ గ్యాప్ నుండి తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్, ఈజీగా ఉండే షార్ట్ చాలా బాగా అందంగా ఉండేదా రెడీ అవుతుంది. ఇంకా టాయ్స్ దగ్గర మనం వైట్ పైపింగ్ వేసుకున్నట్టయితే ఇంకా కొంచెం అందంగా కనపడుతుంది. మనకి ఏ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ పైపింగ్ అయితే వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత అందంగా ఉందో, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.